మిస్టర్ స్టేసీ అన్నట్టే గురువు గారిని మిస్టర్ పరమానందయ్య అనేవారు. ఆ గురువు గారికి 6 శిష్యులు ఉండేవాళ్ళు, అంటే 6 స్టూడెంట్స్ అన్నమాట. వాళ్ళందరూ ఎంచక్క గురువు గారి దగ్గరే అన్నీ నేర్చుకునేవారు. అన్నట్టు రేపు పిల్లలు మీరు పొద్దున్నే బస్సు ఎక్కి స్కూల్కి వెళ్ళి సాయంకాలానికి ఇంటికి వచ్చేస్తారు కదా. ఇండియాలో అలా కాదర్రా. ఒక్కసారి గురువు గారి ఇంటికి వెళ్తే అక్కడే ఉండి అన్నీ నేర్చుకునేవారర్రా. సంగీతం నేర్చుకునేవారు, లెసన్స్ చదువుకునేవారు, భోజనం చేసేవారు, స్నానం చేసేవారు, అక్కడే పడుకునేవారు. ఇలా అన్నీ గురువు గారి దగ్గరే చేసేవారు అన్నమాట. అన్నట్టు ఈ స్టూడెంట్స్ అందరూ బుద్ధిహీనురా, అంటే డబ్బు స్టూడెంట్స్ అన్నమాట. వీళ్ళు ఎంత డబ్బు అంటే భాషలో సమాసాలు నేర్చుకోండారా, అంటే బొజ్జలో సమోసాలు ఎలా వేసుకోవాలా అని ఆలోచించేవాడు ఒకడు. చెప్పేడవరా అంటే ఏడ్చుకుంటూ చెప్పేవాడు ఇంకొకడు. కాదు నక్కండర్రా అంటే నా లెఫ్ట్ లెగ్ గుడ్డు, ఆ రైట్ లెగ్ బ్యాండ్ కాబట్టి పచ్చడి చేస్తాననే రకం ఇంకొకడు. క్లీన్గా పాడండ్రా అంటే వాటర్ తాగితే క్లీన్గా పాడచ్చు కదా అనేవాడు ఇంకొకడు. ఇలా ఉండేవారురా పిల్లలు. అన్నట్టు పిల్లలు మిస్టర్ పరమానందయ్య అండ్ హిస్ 6 శిష్యులు హ్యూస్టన్కి వచ్చి ఇక్కడికే వచ్చారర్రా. నేను వాళ్ళని పిలుస్తాను, మీరే చూడండి వాళ్ళు ఎంత డబ్బు పీపులో. సరేనా? మీరు ఇక్కడే కూర్చోండి, నేను పిలుచుకొస్తాను. పరమానందయ్య గారు, పరమానందయ్య గారు. ఒరే నంది, శృంగి, ఒరే మణి, పని ఏం చేస్తున్నారా? చదువుకుందరు రండర్రా. ఒరే గణపతి, కైలాసం రండిరా. అరే నంది, ఏది నీ సంగీత పాట మొదలై. కంఠం విప్పి పాడరా. సంగీతం నేర్చుకునే వాడికి గాత్ర శుద్ధి ఉండాలి, గాత్ర శుద్ధి. ఒరే ఒరే ఒరే, ఎక్కడికి వెళ్తున్నావురా? ఒరే ఒరే, ఈ సంగీతం తగలయ్యా, ఆపరా ఆపు, పింకులు ఎగిరిపోయేలా ఉన్నాయి. ఒరే శృంగి, నీ వ్యాకరణం ఎందాకొచ్చిందిరా? వచ్చేసిందండి. ఏంటి వచ్చేసింది? డుము ఊలు ప్రథమ విభక్తి. ఇంకా విభక్తులైనట్రా? కాదండి, ఇంకా చాలా వచ్చేసిందండి. అనుస్వరానికి పరమైనప్పుడు కచట తప్పులు పచ్చడి బద్దలగను. ఒరే నీకు తెలివి తెల్లవారా, నీకు ఎప్పుడు భోజనం చేసేనట్రా? నేను చెప్పేది బాగా వినరా. అనుస్వారానికి పరమైనప్పుడు కచట తప్పులు గజడ దబలు అగును. అన్నరసానికి పరమైనప్పుడు కచట తప్పులు గజడ దబలగను. ఒరే నీ కర్మ ఇంతేరా, కూర్చో. ప్రేమణి, ప్రేమణి, ఆకులు గారు నిన్నటి శ్లోకం వచ్చేసిందట్రా? మొన్ననే వచ్చేసిందండి. దాని అర్థం కూడా బాగా తెలిసిపోయిందండి. చెప్పు చూద్దాం. దీపానంతరం రాజే తన్ని చెమ్మ పరీక్షణం అంటే అనగా దీపం వెలుగుతుండగా రాజే ఆ చెమ్మని తన్ని పరీక్షణం చేశాడు. నీ అర్థం తగలయ్యా ఇదంటరా? సరే, నేను చెప్పినట్లు చెప్పి ఏడు. దిలీపానంతరం రాజ్యే. అలా ఏడుస్తావు ఎందుకురా చోట? నీ చదువు చట్టుబండలు గాను, నోరు ముయ్యరా మూర్ఖుడా. ఒరే మిమ్మల్ని బాగు చేయడం నా వల్ల కాదురా. సరే మీరు చదువుతూ ఉండండి, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి వస్తాను రా. మేము కూడా రామా అండి. ఏం వద్దురా బాబు, మీరు చదువు పూర్తి చేసి ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి రండి రా. అలాగేనండి గారు. ఒరే జాగ్రత్తగా వెళ్ళి రండి. ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చే ముందు 6 ఉన్నారో లేదో లెక్క పెట్టుకొని రండి.
అలాగే అండి గురుగారు. త్వరగా పోదాం, వెళ్ళి స్నానం చేసి వద్దాం. ఏమైందిరా? నంది నువ్వైనా చెప్పరా, ఏం కుప్ప మునిగింది? అబ్బా రే, మీరు చెప్పేది ఏమిటో తెలియకుండా ఉంది. ఏడ్చైనా చెప్పండి, చెప్పైనా ఏడమంటారు. ఎవరు ఏదో ఒకటి అంటే ఏర్పచేస్తుందండి. ఇస్తుంది ఎలా చెప్పగమండి. ఒరేయ్ ఆరు మీనోళ్ళు పడిపోను ఊరుకోండర్రా. రే ఫనీ, ఏం జరిగిందో నువ్వైనా చెప్పి తగలడరా. మాలో అక్కడ ఏదో పని కొట్టుకుపోయారండి. కొట్టుకుపోవడం ఏంట్రా? ఈ మొహం అందరూ ఉన్నారే. వాజమ్మ, మొదట నిన్ను నీవు లెక్క పెట్టుకొని తర్వాత తక్కిన వారిని లెక్క పెట్టు. ఒరే నువ్వు తప్పురా. 1 2 3 4 5 6 7. ఒరే ఒకరు ఎక్కురు చూడు. ఒరే తెలివి తక్కువ దంతములు, నేను లెక్క పెడతాను చూడండి. 1 2 3 4 5 6. చూడండి, అందరూ ఉన్నారు కదా. ఏడ్చినట్లుంది మీ తెలివి. అందరూ లోపలికి వెళ్ళి తగలాడండి, భోజనం చేయండి. బావగారు,